అమెరికాలో స్థిరపడాలనే కలలతో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న H1B ఉద్యోగులకు గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. గత 2 ఏళ్లుగా నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ ప్రక్రియకు మళ్లీ ఊపిరి పోయాలని నిర్ణయించుకుంది. అయితే ఇదే టైంలో గూగుల్ తో పాటు మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి దిగ్గజ సంస్థలు తమ విదేశీ ఉద్యోగులకు ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇప్పుడే అమెరికా దాటి బయటకు వెళ్ళకండి, వెళ్తే మళ్ళీ రావటం కష్టమేనంటూ హెచ్చరిస్తున్నాయి. అసలు గూగుల్ తీసుకున్న ఆ శుభవార్త ఏంటి? టెక్ కంపెనీలు ప్రయాణాలపై ఎందుకు ఆంక్షలు విధిస్తున్నాయి? ట్రంప్ నిర్ణయాలతో విదేశీ నిపుణులకు అమెరికాలో కంటి మీద కునుకుండడం లేదు. ట్రంప్ ఎప్పుడు తమను పంపేస్తాడో తెలియక భయంగా గడుపుతున్నారు. సెలవుల కోసం స్వదేశానికి కూడా వెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అమెరికాలో H1B వీసాతో పనిచేస్తున్న వేలాది మంది తమ ఉద్యోగులకు గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. సంవత్సరాల తరబడి గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తూ అనిశ్చితితో జీవితం గడుపుతున్న వారికి త్వరలోని శాశ్వత నివాస హోదా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ ఉద్యోగుల గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ ప్రక్రియను వచ్చే ఏడాది వేగవంతం చేస్తున్నట్లు గూగుల్ అంతర్గతంగా స్పష్టం చేసింది. ఈ మేరకు సంబంధిత విభాగాల ద్వారా ఉద్యోగులకు సమాచారం చేరవేయడంతో H1B పై ఉన్న టెక్ ప్రొఫెషనల్స్ లో కొత్త ఆశలు చిగురించాయి. అమెరికాలోని టెక్ రంగం పూర్తిగా విదేశీ నిపుణులపైనే ఆధారపడి ఉంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేస్తున్న వారిలో ఎక్కువగా భారతీయులు, చైనీయులు సహా ఇతర దేశాలకు చెందిన వారే ఉంటారు. వీరంతా H1B వంటి తాత్కాలిక వర్క్ వీసాలపై ఉద్యోగాలు చేస్తూ కంపెనీ స్పాన్సర్షిప్తో శాశ్వత నివాస హోదా పొందాలనే ఆశతో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. అయితే గత 2 ఏళ్లుగా అమెరికాలో ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్ ప్రక్రియ తీవ్రంగా మందగించింది. ముఖ్యంగా పర్మ్ దశలో దరఖాస్తులు ఆగిపోవడం, ప్రభుత్వ స్థాయిలో జాప్యాలు చోటు చేసుకోవడం వల్ల గూగుల్లో పనిచేస్తున్న వేలాది మంది గ్రీన్ కార్డ్ కలలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో గూగుల్ తీసుకున్న తాజా నిర్ణయం ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంచుతోంది. గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియలో కీలకమైన ప్రోగ్రాం ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్ పర్మ్ దరఖాస్తులను మళ్లీ స్వీకరించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్ పొందాలంటే పర్మ్ అనేది అత్యంత కీలక దశ. అమెరికాలో ఆ ఉద్యోగానికి సరిపడా అర్హత గల స్థానిక అభ్యర్థులు లేరని నిరూపిస్తూ కంపెనీ ప్రభుత్వం దగ్గర దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ దశ పూర్తయితేనే I-140, I-485 వంటి తదుపరి ప్రక్రియలు ముందుకు సాగుతాయి. గత కొన్నేళ్లుగా పర్మ్ దరఖాస్తులు నిలిచిపోవడంతో గ్రీన్ కార్డుల జారీ భారీగా తగ్గిపోయింది. ఇప్పుడు వాటిని తిరిగి ప్రారంభించడమే కాకుండా ప్రభుత్వం నుంచి వేగంగా ఆమోదాలొచ్చేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని గూగుల్ యాజమాన్యం భావిస్తున్నట్టు తెలుస్తోంది. గూగుల్ అధికారికంగా బహిరంగ ప్రకటన చేయకపోయినా అంతర్గత మెయిల్స్, సమావేశాల ద్వారా ఉద్యోగులకు ఈ విషయాన్ని తెలియజేసినట్టు తెలుస్తోంది. అర్హత కలిగిన ఉద్యోగుల కోసం వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనే పర్మ్ ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది అమలైతే గడిచిన 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి గ్రీన్ కార్డు మార్గం మళ్లీ తెరుచుకోనుంది. ముఖ్యంగా భారతీయ ఉద్యోగులకు ఇది పెద్ద ఊరట కలిగించనుంది. ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల్లో దేశాల వారీగా కోటా ఉండడంతో భారతీయులకు సాధారణంగా ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తుంది. మరోవైపు ఇదే సమయంలో అమెరికాలో వీసా పరిస్థితులపై మరో కీలక అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గూగుల్తో పాటు మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి ప్రముఖ టెక్ కంపెనీలు తమ H1B ఉద్యోగులకు అంతర్జాతీయ ప్రమాణాలపై హెచ్చరికలు జారీ చేశాయి. అత్యవసరం కాకపోతే విదేశాలకు వెళ్లే ఆలోచనను వాయిదా వేసుకోవాలని సూచించాయి. విదేశాల్లోని అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా స్టాంపింగ్ ప్రక్రియ తీవ్రంగా ఆలస్యమవుతోందని, నెలల తరబడి అపాయింట్మెంట్లు దొరకకపోవడం, కొన్నిసార్లు ఏడాది వరకు సమయం పట్టడం జరుగుతోందని కంపెనీలు ఉద్యోగులను హెచ్చరిస్తున్నాయి. వీసా స్టాంపింగ్ ఆలస్యం కారణంగా ఒకసారి భారత్ లేదా ఇతర దేశాలకు వెళ్లిన తర్వాత తిరిగి అమెరికా రావడంలో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో ఉద్యోగ భద్రత, ప్రాజెక్టులపై ప్రభావం పడే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రీన్ కార్డ్ ప్రక్రియ వేగవంతం చేయాలన్న గూగుల్ నిర్ణయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. శాశ్వత నివాస హోదా లభిస్తే వీసా స్టాంపింగ్, ట్రావెల్ పరిమితుల వంటి సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి.
ట్రంప్ హయాంలో H1B వీసాలపై తీసుకున్న కఠిన నిర్ణయాలు, వెట్టింగ్ నిబంధనలు, ఫీజుల పెంపు వంటి అంశాలు ఇప్పటికే విదేశీ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో టెక్ దిగ్గజాలు తమ కీలక ఉద్యోగులను నిలబెట్టుకునేందుకు గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ను ఒక వ్యూహంగా ఉపయోగిస్తున్నాయి. నైపుణ్యం గల ఉద్యోగులు అమెరికాను వదిలి వెళ్లిపోకుండా చూడాలంటే వారికి శాశ్వత నివాస హోదా కల్పించడమే ఉత్తమ మార్గమని కంపెనీలు భావిస్తున్నాయి. మొత్తంగా గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో పనిచేస్తున్న విదేశీ టెక్ ఉద్యోగులకు కొత్త ఆశను అందిస్తోంది. గడిచిన 2 ఏళ్లుగా ఆగిపోయిన గ్రీన్ కార్డు ప్రయాణం మళ్లీ కదలికలోకి రావడం, పర్మ్ ప్రక్రియ తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం అనేక కుటుంబాలకు స్థిరత్వాన్ని తీసుకురావచ్చు. అయితే ఇది మాటలకో పరిమితమవుతుందా లేక వాస్తవంగా వేగంగా అమలవుతుందా అన్నది వచ్చే ఏడాది తొలి నెలల్లోనే తేలనుంది.